శ్రీవర్ధన్ గారు, అంటే పార్టీలను బట్టే సెంట్రల్ సాయం ఉంటుందా రాష్ట్రాలకి? ఆంధ్రప్రదేశ్ ఎవరు అధికారంలో ఉన్నారు అన్న దాన్ని బట్టే సాయం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తప్పకుండా కూడా శ్రీవర్ధన్ గారు ఎవరు రాష్ట్రాల్లో అధికారంలో ఎవరున్న దాన్ని బట్టే సాయం ఉంటుందా, లేదంటే ఎవరున్నా కూడా ఆ రాష్ట్రానికి రావాల్సినవి చేయవలసినవి చేస్తారా? తప్పకుండా అండి. మేము అదే అంటున్నా. టీమ్ ఇండియా కాన్సెప్ట్ లో నరేంద్ర మోడీ గారు రెండు విషయాలు, ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే, రెండు కలిపి చేస్తే ఇది ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. ఇలా మనం చూసాం, కేంద్రం నుంచి అనేక రకాల స్కీములు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసింది, దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అదే ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆ యొక్క పాలసీని తీసుకున్నాడు కాబట్టి దాదాపు 12 లక్షల ఇండ్లను ఆ రోజు ప్రారంభం చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా కేంద్రం యొక్క పథకాలను కొనసాగించుకున్నాడు కాబట్టి అక్కడ లబ్ధి చేకూరింది. అదే తెలంగాణకు వచ్చినప్పుడు ఏమైందంటే ఒక స్వార్థంగా కేసీఆర్ ఆలోచన చేయడం వల్ల కేంద్ర పథకాలను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా, అంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ ఉంది, కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి వివక్ష చూపలేదు. ఒక టీమ్ ఇండియాగానే దేశం అభివృద్ధి జరుగుతూనే ఇక రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది అనేది అంశం ఉంది. సో డబుల్ ఇంజన్ లో ఉన్నప్పుడు ఏంటంటే రెండు ప్రభుత్వాలు ఒక ఆలోచన తోటి ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలకు ఎక్కువ ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆ యొక్క అంశాన్ని తెలంగాణలో మనం కోల్పోయాం. సో మేము అలా కాదు, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పాడు, కేంద్రం యొక్క సహకారాన్ని మేము తెలంగాణలో తీసుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సెకండ్ డేనే వాళ్ళ కాంగ్రెస్ లో మరి ఏమొచ్చిందో తెలియదు, ఆ యొక్క గుజరాత్ మోడల్ మా రాష్ట్రాన్ని కూడా కావాలి, మాకు సహకారం అందించాలని చెప్పేసి అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. సో రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. అందుకోసం ఏదైనా అంటే ఒక ప్రభుత్వాలుగా రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంటే విపక్షాల్లో ఉన్న శ్రీవర్ధన్ గారు చూద్దాం. ఒకటి దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి హవా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేట్టే కనిపిస్తోంది. థర్డ్ రౌండ్ అయిపోయిన రిజల్ట్ కనుక చూసినట్లయితే ఇండి కూటమి మాత్రం గట్టి పోటీయే ఇస్తోంది. చూద్దామండి ఏం జరుగుతుందో, అండ్ అంటే ఎటువంటి పర్సంటేజ్లు వస్తాయి, ఓట్ల పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది, సీట్లు ఎన్ని షేర్ చేయబడతాయి చూద్దాము. అటు ఏపీకి సంబంధించి చూసినట్లయితే క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తోంది. టీడీపీ 126 స్థానాలతో ముందంజలో, అటు వైసీపీ 23 స్థానాలు, జనసేన 17 స్థానాల్లో లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే 8 స్థానాల్లో బీజేపీ ముందంజలో, అటు కాంగ్రెస్ కూడా 8 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు మెదక్ స్థానంలో ముందంజలో ఉంది, బట్ అది కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఎంఐఎం ఒక స్థానంలో ముందంజలో కనిపిస్తోంది. అటు ఏపీ లోక్సభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎన్డీఏ 20 స్థానాల్లో, అదేవిధంగా వైసీపీ 5 స్థానాల్లో లీడ్ లో అయితే కొనసాగుతోంది. చూద్దాం, మినిట్ టు మినిట్ రిజల్ట్ కు సంబంధించి అప్డేట్ కొనసాగుతాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ అండ్ విశ్లేషణతో కటారి శ్రీనివాస్ మీ ముందు ఉంటారు. స్టే ట్యూన్. నాగార్జున సిమెంట్ ప్రతి సౌదంలో